హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మార్కెట్ ఎందుకు ఫాలో అవుతుంది, దాని రీజన్స్ ఏమిటి, అది ఎంతవరకు వెళ్ళొచ్చు, ప్లస్ ఇలా పడిపోయేటప్పుడు మనం ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే నిఫ్టీ మనకు ఆల్రెడీ 14,700 హై లెవెల్స్ నుంచి 14,700 పాయింట్స్ అనేది పడిపోయింది అనమాట. సో కరెంట్ 14,000 లెవెల్ దగ్గర నుంచి మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఈ ఫాల్కి రీజన్స్ ఏంటని మనం చూసినట్లయితే, నేను ఆల్రెడీ నిన్న ఒక వీడియో అనేది ప్రిపేర్ చేశాను. సో ఆ వీడియో చూసినట్లయితే మీకు అందులో కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలిసిపోతుంది. ఎఫ్ఐఎస్ యాక్టివిటీ కానీ, నెక్స్ట్ బడ్జెట్ ముందు నిఫ్టీ పర్ఫార్మెన్స్, మార్కెట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఒక వీడియో ఉంది. అది ఐ బటన్లో ప్లేస్ చేస్తాను, మీరు కావాల్సింటే ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు అని మనం చూసినట్లయితే, సపోర్ట్ లెవెల్స్ మనం చూసినట్లయితే 13,320 ఈ లెవెల్, 320 ఈ లెవెల్ అనేది ఒక సపోర్ట్ కింద మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా ఈ సపోర్ట్ చేయకుండా ఇంకా ఫాలో అవుతున్నప్పుడు మనం ఇది అనేది ఇంకో సపోర్ట్ కింద తీసుకోవచ్చు అనమాట. 12,850 ఈ లెవెల్ దగ్గర మనం చూడొచ్చు. సో మ్యాక్సిమం 12,850 దగ్గరికి వెళ్ళొచ్చేమో. ఇక్కడ నుంచి మ్యాక్సిమం సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదా అక్కడి నుంచి సపోర్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి బ్రేక్ టాప్కి వెళ్ళే సైడ్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం చూసినట్లయితే కొంత పాజిటివ్ స్టేట్మెంట్ అనేది ఉందన్నమాట. ఐఎంఎఫ్ వాళ్ళు పాజిటివ్ రేటింగ్ ఇవ్వడం ఇండియాకి, ప్లస్ కంపెనీ రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్గా ఉండటం అనేది వీటికి పాజిటివ్గా మనం చూడవచ్చు. సో 12,850 అనేది కొంచెం మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కింద తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ అది బ్రేక్ అయ్యి బాగా సివియర్ ఫాల్ ఆఫ్ వచ్చినట్లయితే మనకి నెక్స్ట్ 11,650 ఈ లెవెల్కి మనం చూడొచ్చు. సో మ్యాక్సిమం ఇంతవరకు వెళ్ళే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సో 12,850 ఈ లెవెల్స్ కొంచెం వచ్చే ఛాన్సెస్ అని కొంచెం 50-50 ఛాన్సెస్ లాగా ఉన్నట్టనమాట. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ స్టాక్ ఫాల్లో మనం ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు అని చెప్పేసి మనం చూడాలి. సో మ్యాక్సిమం 28th 29th ఫస్ట్ ఫెబ్ అనేది బడ్జెట్ డేట్ కాబట్టి, సో మ్యాక్సిమం 29th ఆ టైంలో బాగా ఫాలో అయినప్పుడు అప్పుడు కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే బడ్జెట్ రోజు ఒకవేళ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఏమైనా వచ్చినప్పుడు మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. సో ఏంటంటే రేపు ప్లస్ ఎల్లుండి అనేది కొంత క్వాంటిటీస్ అనేది మనం యాడ్ చేసుకుంటే బెస్ట్. ఆ తర్వాత ఫస్ట్ రోజు కూడా ఒక బాగా సెల్ ఆఫ్ వచ్చినప్పుడు అప్పుడు కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అక్కడి నుంచి లేకుండా మళ్ళీ ఇంకా ఫాలో అవుతున్నప్పుడు నెక్స్ట్ 4th కానీ 5th కానీ ఈ టైమ్స్లో కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి యావరేజింగ్ అనేది వస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే లాంగ్ టర్మ్కి బెనిఫిట్ అవుతుంది. సో షార్ట్ టర్మ్ హోల్డర్స్ అయితే మ్యాక్సిమం కొంత క్వాంటిటీస్ అని 29th ఒకటి, నెక్స్ట్ ఫస్ట్ ఒకటి, నెక్స్ట్ 4th ఆ టైంలో కొంచెం క్వాంటిటీస్ అనేవి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఈ ఒక 15 స్టాక్స్ అని నేను సెలెక్ట్ చేసుకున్నాను. మ్యాక్సిమం నిఫ్టీ 50 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి చూడండి, ఎందుకంటే అవి కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంటాయి. మిగతా చిన్న స్టాక్స్కి వెళ్ళినట్లు ఏంటంటే క్యాపిటల్ బ్లాక్ అయిపోయేదని, ప్లస్ నెగిటివ్ పెద్ద యూజ్ అనేది ఎక్కువ ఉండదు అనమాట. సో అలాంటి టైంలో ఏం చేస్తామంటే నిఫ్టీ 50 స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ నేను ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇలాంటి కంపెనీస్ తీసుకున్నాను. సో ఇక్కడ ఇన్ఫోసిస్ లెవెల్స్ మనం చూసినట్లయితే ఇది కరెంట్ 1,300 ఆ లెవెల్స్లో ఉంది కాబట్టి, సో ఒకవేళ అక్కడి నుంచి ఫాలో అవుతున్నప్పుడు నెక్స్ట్ 12,039 ఈ లెవెల్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. లేదా అక్కడి నుంచి ఇంకా ఫాలో అవుతున్నప్పుడు నెక్స్ట్ ఈ లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీస్ 1,150-1,160 ఈ లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీస్ అని యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఐటీ కంపెనీస్ చాలా మంచి రిజల్ట్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాయి కాబట్టి, సో ఇది ఫాలో అయ్యే ఛాన్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సో 1,150 ఈ లెవెల్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకుంటే బెస్ట్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే రిలయన్స్ స్టాక్, ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి చూద్దాం. సో ఈ స్టాక్ బాగా లాస్ట్ 3-4 months నుంచి సేమ్ రేంజ్ లెవెల్లో ఉంది కాబట్టి, సో ఈ స్టాక్ ఒకవేళ 1,850 ఈ లెవెల్ని బ్రేక్ చేసి బాగా డౌన్ సైడ్కి వెళ్ళినప్పుడు మాత్రం నెక్స్ట్ 1,800కి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో 1,800 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అక్కడి నుంచి ఇంకా బ్రేక్ చేసినప్పుడు 1,800 లెవెల్ బ్రేక్ చేసినప్పుడు నెక్స్ట్ 1,700 లెవెల్స్, ఇలా ఈ లెవెల్స్లో కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకుంటే బెస్ట్. నెక్స్ట్ టీసీఎస్ స్టాక్ ఎక్కడ యాడ్ చేసుకోవాలో చూద్దాం. టీసీఎస్ బాగా ర్యాలీకి ఇచ్చింది రీసెంట్ రిజల్ట్స్ ప్లస్ బైబ్యాక్ వల్ల. సో ఈ స్టాక్ అనేది కొంచెం ఫాలో అయినప్పుడు నెక్స్ట్ 3,000లో కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అక్కడి నుంచి ఇంకా ఫాలో అవుతున్నప్పుడు 2,820 ఈ లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకుంటే బెస్ట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ సెక్టార్లో ఇది చాలా స్ట్రాంగ్ బ్యాంక్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈరోజు బాగా సివియర్గా ఫాలో అయింది.
సో దీని సపోర్ట్ మనం చూసినట్లయితే 13,077 ఈ లెవెల్స్ వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ 10 క్వాంటిటీస్లో 2-3 క్వాంటిటీస్ అని మనం యాడ్ చేసుకోవచ్చు. లేదా అక్కడి నుంచి ఇంకా ఫాలో అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఈ లెవెల్లో కొంత క్వాంటిటీస్ అని యాడ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ స్టాక్ చూసినట్లయితే కోటాక్ మహేంద్ర. సో ఈ స్టాక్ ఏ లెవెల్స్లో యాడ్ చేసుకోవచ్చో చూద్దాం. సో ఈ స్టాక్ కూడా రీసెంట్గా బాగా హై లెవెల్స్కి వెళ్ళింది. సో అక్కడి నుంచి ఇంకా ఫాలో అవుతూ ఉంది. సో రీసెంట్ చూసినట్టు సపోర్ట్ లెవెల్స్ కూడా బ్రేక్ చేసి బాగా డౌన్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట. సో కరెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గరే ఉంది. నెక్స్ట్ అక్కడ నుంచి ఫాలో అవుతుంది కాబట్టి సో మాక్సిమం ఇదేనా సపోర్ట్ లెవెల్ తీసుకోవచ్చు. 1554 ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదా అక్కడ నుంచి కాకుండా మీడియం లెవెల్ కావాలంటే 1700 ఈ లెవెల్స్ వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే 1550 ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే హిందుస్థాన్ యూనిలివర్ HUL చూసినట్లయితే సో ఈ స్టాక్ కూడా సేమ్ హై రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ 2330 ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. లేదా అక్కడి నుంచి ఇంకా సివియర్గా ఫాలో అవుతున్నప్పుడు నెక్స్ట్ ఈ లెవెల్ కింద కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. 2257 ఈ లెవెల్ దగ్గర కానీ లేదా అక్కడి నుంచి ఇంకా సివియర్గా ఫాలో అవుతున్నప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి మ్యాక్సిమం కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి 2000 ఈ లెవెల్కి వచ్చి 2185 ఈ లెవెల్స్కి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఈ లెవెల్ వరకు వస్తే ఇక్కడ యాడ్ చేసుకోండి కొంచెం. సో నెక్స్ట్ మనం స్టాక్ చూసినట్లయితే IRCTC. సో బడ్జెట్ ఉంది కాబట్టి సో మ్యాక్సిమం రైల్వేస్కి ఎంతో కొంత బడ్జెట్ అనేది ఇస్తూ ఉంటారు కాబట్టి సో ఈ స్టాక్ కంప్లీట్గా రేంజ్ బౌండ్లోనే ఉంది. సేమ్ 1300-1400 ఈ రేంజ్లో ఉంది కాబట్టి సో ఈ స్టాక్ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి నెక్స్ట్ ఈ లెవెల్కి వచ్చినప్పుడు 1350 ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది సేమ్ రేంజ్ బౌండ్లో ఉంది. ఒకవేళ ఏదైనా స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్ వచ్చిందంటే బాగా ర్యాలీ అయ్యి 1700-1800 ఆ లెవెల్స్ కూడా వెళ్ళొచ్చు. సో 1350 లెవెల్స్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవడం బెస్ట్ అనమాట. సో నెక్స్ట్ స్టాక్ మనం చూసినట్లయితే L&T. సో ఇప్పటి వరకు ఈ స్టాక్ అనేది బాగా అంత మంచి ర్యాలీ అనేది రాలేదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి బడ్జెట్ ఏమన్నా చెప్పినట్లయితే ఈ స్టాక్కి చాలా మంచి పాజిటివ్ ఉంటుంది. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే కరెంట్ 1350 లెవెల్స్ ఉంది కాబట్టి సో ఫాలో అయినప్పుడు నెక్స్ట్ 1238 ఈ లెవెల్స్ వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఈ లెవెల్ వరకు రావచ్చేమో. సో ఇక్కడ నుంచి ఫాలో అయ్యే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి అనమాట. సో పాజిటివ్గానే ఉన్నాయి ఈ స్టాక్ మీద. సో అందుకని 1250 ఈ లెవెల్కి వచ్చినప్పుడు 1230 ఈ లెవెల్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ అని యాడ్ చేసుకోవడం బెస్ట్. నెక్స్ట్ మనం బజాజ్ ఫైనాన్స్ స్టాక్ గురించి చూద్దాం. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే రీసెంట్ హైలో మనం చూసినట్లయితే 5300 ఆ లెవెల్స్కి వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి 4700 పడిపోయింది. కరెంట్ 4800 ఉంది కాబట్టి సో 4716 ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదా అక్కడి నుంచి ఇంకా సివియర్గా ఫాలో అవుతున్నప్పుడు నెక్స్ట్ 4400 ఈ లెవెల్స్లో కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే 2000 లెవెల్స్ కోవిడ్ అప్పుడు 2000 లెవెల్స్లో పడిపోయింది. అక్కడి నుంచి బాగా బౌన్స్ బ్యాక్ అయిందన్నమాట. సో ఈ స్టాక్ అనేది బౌన్స్ బ్యాక్ అయితే చాలా హై లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనమాట. సో అలాగా 4700 లెవెల్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ లేదంటే 4040 ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవడం బెస్ట్ అనమాట. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏషియన్ పెయింట్స్. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే రీసెంట్గా ఫాలో అవుతూ ఉంది. దీనికి రీజన్ ఏంటంటే వేరే అదర్ సెక్టర్ స్టాక్స్ కూడా బాగా ఎక్కువ రావటం, గ్రసింగ్ వాళ్ళు పెయింట్ సెక్టర్లోకి రావటం, ప్లస్ వీళ్ళకి ఏంటంటే మైసూర్ దగ్గర ఒక ప్లాంట్లో కొన్ని లిటిగేషన్స్ వల్ల ఏంటంటే ఈ స్టాక్ ఫాల్ అయిందనమాట. సో ఈ స్టాక్ కూడా లాంగ్ టర్మ్కి చాలా మంచి స్టాక్, మోనోపోలీ స్టాక్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఈ స్టాక్ ఫాల్ అయితే నెక్స్ట్ 2343 ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అక్కడి నుంచి కూడా సపోర్ట్ తీసుకోండి ఫాలో అవుతున్నప్పుడు ఈ లెవెల్ అనేది కొంచెం మంచి సపోర్ట్ లెవెల్ అవుతుంది. 2181 ఈ లెవెల్స్ అనేది కొంచెం మంచి సపోర్ట్ కింద మనం తీసుకోవచ్చు. సో ఈ లెవెల్కి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు అనమాట. సో ఈ స్టాక్ లాంగ్ టర్మ్లో చాలా మంచి వెల్త్ క్రియేషన్ జరుగుతుందని చెప్పేసి మనం కన్సిడర్ చేయొచ్చు. మన నెక్స్ట్ స్టాక్ చూసినట్లయితే పిడిలైట్ అనమాట. సో ఇది ఆల్రెడీ బ్రేక్ చేస్తూ ఉంది సపోర్ట్స్ అనేది. సో కరెంట్ 1719 ఆ లెవెల్స్ దగ్గర ఉంది కాబట్టి సో ఫాలో అవుతున్నప్పుడు 1680 ఈ లెవెల్స్లో కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. లేదా అక్కడి నుంచి ఇంకా బ్రేక్ లెవెల్స్కి వస్తున్నప్పుడు 1609 ఈ లెవెల్కి వచ్చేంత వరకు వెయిట్ చేయండి. 1609 ఈ లెవెల్స్కి వస్తే కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకుంటే బెస్ట్. లేదా అక్కడి నుంచి ఇంకా ఫాలో అవుతున్నప్పుడు 1560 సపోర్ట్ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఈ లెవెల్కి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. సో ఇది కూడా లాంగ్ టర్మ్కి చాలా మంచి స్టాక్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మన స్టాక్ చూసినట్లయితే డీమార్ట్.
సో ఇది కూడా చాలా ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీ. సో ఇది కూడా బౌన్స్ బ్యాక్ అయితే చాలా హెవీగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ అని ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే 2700 ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అక్కడి నుంచి ఇంకా ఫాలో అవుతున్నప్పుడు 2553 ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ యాడ్ చేసుకుంటే బెస్ట్. సో మన నెక్స్ట్ స్టాక్ చూసినట్లయితే ఐషర్ మోటార్స్. సో ఈ స్టాక్ బాగా ర్యాలీ ఇచ్చి రీసెంట్గా అక్కడి నుంచి ఫాలో అవటం, హై లెవెల్స్ నుంచి ఫాలో అవటం మనం చూడొచ్చు అనమాట. సో ఈ స్టాక్ ఎక్కడ యాడ్ చేసుకోవాలంటే 2666 ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అక్కడి నుంచి ఇంకా ఫాలో అవుతున్నప్పుడు 2527 ఈ లెవెల్స్లో కొంత యాడ్ చేసుకోవచ్చు. లేదంటే 2300 2400 ఈ లెవెల్స్లో కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ యాడ్ చేసుకుంటే ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్. 2400 లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. సో ఇక్కడ నుంచి మ్యాక్సిమం పడిపోయే ఛాన్స్ అని చాలా తక్కువగా ఉన్నాయి. సో 2400 లాస్ట్ సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ మనం చూసినట్లయితే పాలీక్యాబ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంటే ఈ పాలీక్యాబ్ స్టాక్ కూడా చాలా మంచి పాజిటివ్ అని మనం కన్సిడర్ చేయొచ్చు. కరెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. సో కొంచెం ఫాలో అయినప్పుడు 1146 ఈ లెవెల్స్లో కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అక్కడి నుంచి ఇంకా సివియర్గా ఫాలో అవుతున్నప్పుడు 1030 ఈ లెవెల్స్లో కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఇది కూడా లాంగ్ టర్మ్కి చాలా మల్టీ బ్యాగర్ క్రియేట్ చేసే స్టాక్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ మనం చూసినట్లయితే దివిస్ ల్యాబొరేటరీస్. సో ఇది ఫార్మా సెక్టర్ రిలేటెడ్ కంపెనీ. సో ఈ స్టాక్ కూడా మనం చూసినట్లయితే రీసెంట్గా ఫాలో అవటం మనం చూడొచ్చు. సో ఈ స్టాక్ ఏ లెవెల్స్లో యాడ్ చేసుకోవచ్చు అంటే 3300 లెవెల్స్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు అక్కడి నుంచి ఇంకా ఫాలో అవుతున్నప్పుడు 3100 అనేది కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. 3140-50 ఈ లెవెల్స్ కొంచెం మనం స్ట్రాంగ్ సపోర్ట్ కింద తీసుకోవచ్చు అనమాట. సో ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు కూడా మనం కొంచెం క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఈ స్టాక్ కూడా ర్యాలీ ఇచ్చినప్పుడు ఒకసారి స్ట్రాంగ్ ర్యాలీ అనేది వస్తుంది అనమాట ఇలాంటి స్టాక్స్లో. సో ఈ స్టాక్స్ మీరు కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. చెప్పినట్లు ఆల్రెడీ 28-29 ఈ లెవెల్స్లో ఈ డేస్లో కొంత క్వాంటిటీస్, నెక్స్ట్ ఫిబ్రవరి 1 కొంచెం వాల్టైల్ ఎక్కువ, అలాంటప్పుడు కొంత ఎక్కువ క్వాంటిటీస్, నెక్స్ట్ ఆ వీక్లో నెక్స్ట్ 3rd కానీ 4th కానీ ఇలాంటప్పుడు కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. సో ఎఫ్ఐఎస్ మొత్తం సెల్లింగ్ సైడ్ ఉన్నారు కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి సో డిప్స్లో కొంచెం క్వాంటిటీస్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. చిన్న స్టాక్స్కి వెళ్ళకుండా ఇలాంటి లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే తొందరగా బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ఇంకేదైనా స్టాక్ గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. దీనికి మీకు ఇంకా సెకండ్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. కామెంట్స్ బట్టి నెక్స్ట్ ఇంకో వీడియో అనేది మిడ్ క్యాప్ స్టాక్స్, వీటిలో కూడా చాలా మంచి స్టాక్స్ ఉంటాయి, వాటిలో కూడా ఇంకో వీడియో అనేది ప్రిపేర్ చేస్తాను. థ్యాంక్ యూ.